కూటమి ప్రభుత్వం చేనేత వర్గాలకు ఇచ్చిన హామీ ప్రకారం హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలుగా నేతలు సీఎం చంద్రబాబు నాయుడుకు పాలాభిషేకం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేనేతలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు గాను సోమవారం ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్మిక సభ్యులు పప్పు దుర్గా రమేష్, కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంజమూరి వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో కాకినాడ సిటీ నియోజకవర్గం పరిధిలో చేనేతలతో కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా థ్యాంక్ యూ సిబిఎన్ సార్ అనే నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు చెబుతూ ముందుగా చేనేత మగ్గానికి పూజ చేసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం 100 అడుగుల చేనేత చీరపై థ్యాంక్ యూ సిబిఎన్ సార్ నినాదంతో మెయిన్ రోడ్ నందు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం చేనేత వర్గాలకు చేనేత మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్, చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం భరించడం జరుగుతుందని, నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని, చేనేత జాతీయోద్యమ నాయకుడు కీర్తిశేషులు ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం, ఆయన భారీ విగ్రహాన్ని మంగళగిరి నేతన్న సెంటర్ వద్ద నిర్మాణానికి ప్రతిపాదించడం జరిగిందని, చేనేతలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ చేనేతల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, కూటమి విజయంలో చేనేత వర్గ ప్రజలు కీలక పాత్ర పోషించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నగంటి సత్యనారాయణ, కాకినాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బడిగంటి దేవి, కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు జగ్గారపల్లి మల్లికార్జున, పసుకడుగుల శేషగిరిరావు, దేవాంగ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షురాలు నక్కిన విజయలక్ష్మి, కర్ణభక్త సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి గుడిమెట్ల వీర్రాజు, కరికల భక్త సంఘం యువజన విభాగం నాయకుడు పోతాబత్తుల పవన్ కుమార్, పిఎస్సిఎస్ చైర్మన్ ఏఎంసీ డైరెక్టర్ కొల్లు వెంకటేశ్వరరావు, సూపర్బజార్ సీఈఓ వల్లభదాస శివాజీ గణేష్, మాజీ ఎంపీటీసీ చిల్లపల్లి గణపతి, పలివెల లక్ష్మీరాజ్, మంజన్శెట్టి నటరాజ్, సీరం లక్ష్మణ్ ప్రసాద్, పందిరి చంద్రశేఖర్, పన్నగంటి రామారావు, తిప్పాని స్వరూప్, తుమ్మ కుమారి, ఇందని శ్రీనివాస్, మాపన వెంకటేశ్వరరావు, పాడిశెట్టి సుబ్రహ్మణ్యం, కడారి భవానీ, మధు, పప్పు వీరకుమార్, పచారి నాగేశ్వరరావు, చిల్లకోట రామ్మోహన్ రావు, పంపన ఎర్ర ప్రసాద్, శాగ సత్యలింగం, కొల్లి శివనాగేశ్వరరావు, పందిరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజున కులవృత్తుల మీద ఆధారపడి ఉండేవారు. నేతన్నలే కానీ, అలాగే కల్లుగీత కార్మికులు కానీ, మత్స్యకారులు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా కులవృత్తుల మీద ఆధారపడి బతికేవారు, నాయి బ్రాహ్మణ్స్ కానీ. అలాంటి వాళ్ళందరూ కూడా కులవృత్తులు పాడైపోతే, కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే ఆ రోజున ఆర్థికంగా బీసీ కార్పొరేషన్ ద్వారా పనిముట్లు ఇచ్చి ఆర్థికంగా బలపరచడం జరిగిందండి. ఆ రోజున ఆ విధంగా బలపరిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా చిన్న భిన్నం చేసింది. అటువంటి సహాయం అందించలేదండి, అన్నీ కూడా చిన్న భిన్నం చేసింది. ఎక్కడ కూడా బీసీ కార్పొరేషన్ నిర్యోగం అయిపోయినాయి, ఎక్కడ కూడా పనిముట్లు ఇచ్చిన సందర్భాలే లేవు. అదేవిధంగా చూస్తున్నట్టు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వెనకబడిపోతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏం చేయాలని ఆలోచన చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నేతన్నలకి ఏదైతే కరెంటు వాడుతున్నారు, కరెంటు కూడా కట్టలేని పరిస్థితి, 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మగ్గాలకి 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు మన నేతన్న భరోసా కింద 25,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చేనేతలు ఈరోజు వాళ్ళు బట్టలు నేస్తున్నారో దాని మీద జీఎస్టీ 5% తగ్గించడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం 5% తగ్గించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున పెన్షన్లు కూడా ఈ రోజున నేతన్నలు మగ్గాలు నేసి ఈరోజు మనిషి లొంగిపోతున్నారు, కళ్ళకి జబ్బులు వస్తున్నాయి, అనేక ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళు కూడా పెన్షన్ కల్పించాలని చెప్పి దగ్గర దగ్గర 92,724 మందికి పెన్షన్ కూడా ఇస్తున్నారండి. అదేవిధంగా ఈరోజు బడ్జెట్లో సుమారు 10,000 కోట్ల రూపాయలు నేతన్న కోసం కేటాయించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు అందుకే ఈ రాష్ట్రంలో నేతన్నలందరూ సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఈరోజు చూడండి, థ్యాంక్ యూ సీఎంఆర్ సార్ అని చెప్పి ఇప్పుడే పాలాభిషేకం చేశారు. 100 అడుగుల చీర నేసి దాని మీద థ్యాంక్ యూ సీఎం సార్ అని వారు కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరిగింది. ఈరోజు నేతన్నలే కాదండి, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరూ కూడా సంతోషంగా ఉన్నారండి. మొన్న చూస్తే కల్లుగీత కార్మికులకి ఈరోజు అనేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు వాళ్ళు కూడా బ్రాందీ షాపులు ఏదైతే పెడుతుందో ప్రభుత్వం 10% వాళ్ళకి రాయితీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కట్టే డబ్బుల్లో 50% రాయితీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫీజు కడతారు ఫీజులో 50% రాయితీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులు భరోసా 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది.
ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి అందుకే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆర్థిక స్వాతంత్రం వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి. మీ అందరు కూడా ఈ రోజున ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తున్నారో వారికి చేనేత అన్నల తరపున ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఏదైతే ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వర్తించారో చేనేత కార్మికులందరూ కూడా మొన్న ప్రకటించగానే కొండబాబు గారు ఆయన కృతజ్ఞతలు తెలియజేయాలి. మా మెయిన్ రోడ్లోనే మగ్గం ఏదైతే నేత ఉందో అన్నీ కూడా చూపించి ఆయనకి 100 అడుగుల చీర నేపిస్తున్నాం, థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్తామని చెప్పి నేతన్నలందరూ ఈరోజు రోడ్డుపైకి వచ్చి కృతజ్ఞతలు తెలియపరిచారు. ఈరోజు చాలా వాళ్ళ తరపున నా తరపున చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.